41A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివరించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పోర్టు నాయకులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కాకినాడ పోర్టు అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు నిర్వహించారని ఆరోపించారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్టు నడిచింది. అక్రమ కార్యక్రమాలు ఆగాలని ప్రభుత్వం భావిస్తోంది. చెక్పోస్టు దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని మనోహర్ అన్నారు. మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తాం. ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలని ఆలోచన, ఇక్కడ పరిశ్రమలు రావాలని ఆలోచన.